ఉప్పల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని శంకుస్థాపనలు చేశారు. ఉప్పల్ డివిజన్లో శంకుస్థాపనలు చేసే సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరికొకరు నినాదాలు చేసుకున్నారు. కొంత తోపులాటలు జరిగాయి. తోపులాటలో మంత్రి శ్రీధర్ బాబు కాలును తొక్కినట్లు తెలుస్తోంది. కాలు చిటికన వేలుకు గాయమైంది. గాయాలతోనూ శ్రీధర్ బాబు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంగళవారం ఉప్పల్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డిలతో కలిసి 116 కోట్ల శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి గ్రేటర్ హైదరాబాద్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారు. 195 కోట్ల 20 లక్షల రూపాయలు గత ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈరోజు మా ప్రభుత్వం వచ్చి ఎగ్జాక్ట్లీగా 2 సంవత్సరాలు అవుతా ఉంది. డిసెంబర్ 23 నుంచే లెక్కేసుకుంటున్నాం మేము. ఈరోజు 2 సంవత్సరాల కాలంలో 380 కోట్ల పై చెలుకు ఇదే ఉప్పల్ నియోజకవర్గానికి నిధులు కేటాయింపు చేసి శాంక్షన్ చేయించుకొని ముందుకెళ్తా ఉన్నాం. గత ప్రభుత్వం కూడా ఇచ్చిన 195 కోట్లు మేము ఎక్కడ పనులు ఆపలే, రాజకీయ బేషిజాలకు పోలే, పనులన్నిటిని కూడా పూర్తి చేసే క్రమంలో ముందుకెళ్ళటం జరిగింది. మేమేం చెప్తా ఉన్నామంటే ఈరోజు పట్టణాల అభివృద్ధి, ఈ పట్టణాల్లో ఉంటున్న పట్టణవాసులకు సంబంధించి మున్సిపాలిటీలైనా కార్పొరేషన్లైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రత్యేకంగా కేంద్రీకరించి మౌలిక వసతులపై కావాల్సిన కమ్యూనిటీ నీడ్స్కు సంబంధించిన అంశాలపై పెద్ద ఎత్తున ఒక కార్యాచరణ తీసుకొని తెలంగాణలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ తెలంగాణలో ఉన్న మున్సిపాలిటీస్ కానీ ఈరోజు కేవలం గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించే మేము ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్తలేం. ఈరోజు మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్ కూడా, ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినాం. అల్వాల్ డివిజన్ పరిధిలోని వెస్ట్ వెంకటాపురం లాస్ట్ బస్ స్టాప్ పెంటారెడ్డి నగర్లో 2 కోట్ల వ్యయంతో చేపడుతున్న బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులకు మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలో తరచూ ఎదురయ్యే వరదలు మరియు నీటి నిల్వ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో ఈ బాక్స్ డ్రైన్ పనులను చేపట్టినట్లు తెలిపారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చొరవతో ఈ బాక్స్ డ్రైన్ పనులను ప్రారంభించుకోవటం జరుగుతుందని తెలిపారు. ఈ బాక్స్ డ్రైన్ నిర్మాణం పూర్తయితే పరిసర కాలనీలు సత్యమ్మ నగర్, మల్లారెడ్డి కాలనీలో నీరు నిల్చే సమస్య పూర్తిగా తొలగిపోతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెస్ట్ వెంకటాపురం పెంటారెడ్డి నగర్ దగ్గర బాక్స్ డ్రైన్ కోసమని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ శంకుస్థాపనకి ముఖ్య అతిథిగా మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు,
నా కొలీగ్ కార్పొరేటర్ సబితా కిషోర్ గారు మరియు కాలనీ వాసులందరూ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా రావడం జరిగింది. ఈ బాక్స్ డ్రైన్ వేయడం మెయిన్ కారణం ఏంటంటే సత్యమ్మ నగర్, మల్లారెడ్డి కాలనీ ఇవన్నీ కూడా వర్షం పడినప్పుడు అక్కడ బాక్స్ డ్రైన్ సైజ్ చాలా పెద్దగా ఉంది, కానీ వర్షం పడినప్పుడు కూడా ఆ కాలనీస్ మునిగిపోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న అవుట్లెట్ బాక్స్ డ్రైన్ చాలా చిన్న సైజ్ అయిపోయి ఆ బాక్స్ డ్రైన్ వేసిన ఫలితం కూడా లేకుండా అయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మొన్న స్టాండింగ్ కమిటీలో ఈ వర్క్ శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఇది 2.1 crores బడ్జెట్. ఈ బాక్స్ డ్రైన్ వేసాక మిగతా అక్కడ సత్యమ్మ నగర్ కానీ, మల్లారెడ్డి కాలనీ కానీ ఏ కాలనీస్ కూడా మునగకుండా సేఫ్గా ఉంటాయి. దానికోసమనే ముఖ్యంగా మేము ఈ బాక్స్ డ్రైన్ స్టాండింగ్ కమిటీలో అజెండాలో పెట్టి శాంక్షన్ చేయించడం జరిగింది. దీనికి మన ఎమ్మెల్యే గారు చాలా కృషి చేశారు. అంటే స్టాండింగ్ కమిటీలో పెట్టడానికి కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా ఇది శాంక్షన్ అయ్యేలా చూశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు. జీహెచ్ఎంసీకి రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకే తమ మద్దతు ఉంటుందని అఖిల భారత వడ్డెర, ఓదే, బోవి సంక్షేమ సంఘం జాతీయ యువజన అధ్యక్షులు లోకేష్ వేముల స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వడ్డెరలను విస్మరించాయన్నారు. వడ్డెరల రాజకీయ, ఆర్థిక, విద్య, సంక్షేమం పట్టని ఏ పార్టీనైనా ఇక ముందు తాము సమర్థించబోమో అన్నారు. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో తమకు అవకాశం కల్పించిన బీజేపీ పార్టీకే ఇక ముందు జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ మద్దతు తెలపటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ఏళ్ళగా మా వాళ్ళు ఎస్టీ సాధన కోసం పోరాడుతున్నారు. మరి గత ప్రభుత్వాలు ఏవి కూడా మమ్మల్ని గుర్తించకపోవడం కాకుండా ఎక్కడ కూడా మాకు న్యాయం జరిగిన విధంగా ఎక్కడ కూడా వాళ్ళు చేయలేరు. కాబట్టి ఈరోజు మా యొక్క 3వ జనరేషన్ అయిన మేము యువతరం మేమందరము మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటిస్తూ భారతీయ జనతా పార్టీతో ముందుకు నడవాలనేసి నిర్ణయించుకున్నాం. రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో మా వాళ్ళు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా నిల్చున్నారు. అదేవిధంగా ఎక్కడున్నా సరే మా వాళ్ళకు మేము అన్ని విధాలుగా సపోర్ట్ ఇస్తూ వారి కోసం మేము ఎప్పుడున్నా సరే ఎక్కడైనా సరే మేము వాళ్ళకు సహకరిస్తూ మరి మా జాతిని రాజకీయ పరంగా విద్యావంతులుగా మరి ఎప్పటి నుంచో మాకు కావాల్సిన ఏవైతే మేము 15% మైనింగ్లో రిజర్వేషన్ ఉండేనో పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని కూడా తీసేసి మరి రిజర్వేషన్ కూడా తగ్గించినారు. ఆ రిజర్వేషన్ కోసం కూడా మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నాము. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా మమ్మల్ని ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. మొన్న మా ఓబన్న జయంతి జరిపిస్తే కూడా వారు ఎవ్వరు కూడా ఒక ఎమ్మెల్యే కాదు, ఒక మంత్రి కూడా రాలేదు. మమ్మల్ని ఇంత అవమానించినాక కూడా మరి మా వాళ్ళకు కూడా మేము పిలుపునిస్తున్నాము. అల్వాల్ సర్కిల్, మచ్చబొల్లారం 133 డివిజన్ సాయిరెడ్డి నగర్లోని మోతుకులకుంట చెరువులో గుర్రపు డెక్కను తొలగించే ప్రక్రియ పనులను స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్, అల్వాల్ సర్కిల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లతో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ సాయంత్రం అయ్యిందంటే చాలు దోమల బెడద చాలా ఉంటుందని, చుట్టుపక్కల కాలనీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ చొరవతో గుర్రపు డెక్క తొలగింపు ప్రక్రియను ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లు, స్థానిక నాయకులు, కాలనీ వాసులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. గారు, జితేంద్రనాథ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని గుర్రపు డెక్క తొలగించడానికి వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాము. గత ఎన్నో రోజుల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. సాయంత్రం 6 గంటలైతే ఎన్నో దోమలు, వందలు, వేలు, లక్షల దోమలు ఎటు చూసినా కానీ దోమలే, నిలబడటానికి కూడా అవకాశం లేకుండా ఉండే పరిస్థితుల్లో మేము ఎన్నోసార్లు మన జితేంద్రనాథ్ గారిని, మైనంపల్లి గారికి దృష్టికి తీసుకెళ్ళాము. కమిషనర్ గారిని కలవమని చెప్పారు. కమిషనర్ గారిని కలిసి ఇచ్చాము. కమిషనర్ గారు ఎంతో చొరవ తీసుకొని ఈ పరిస్థితులన్నీ బయటపడేయాలి కాలేనని చెప్పి దోమలు క్లీన్ చేయడానికి గుర్రపు డెక్క కోసం కాంట్రాక్ట్ ఇప్పించి చేపిస్తున్నారు. సో దీనికి మైనంపల్లి గారికి, జితేంద్రనాథ్ గారికి, ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్ గారికి ప్రత్యేక చొరవ తీసుకొని చేపించినందుకు కాలనీ ఈ గుర్రపు డెక్క దాని విషయంలో కమిషనర్ గారు మాకు ఎంతో చొరవ చూపి కమిషనర్ గారిని కలిసినప్పుడు ఈ
గుర్రండెక్క దోమల నుంచి సాయిరెడ్డి నగర్ కాలనీలో ఎవరు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. 5 గంటలు సాయంత్రం ఈవినింగ్ 5 అయిందంటే బయటికి వెళ్ళడానికి కూడా కష్టంగా ఉంటాయి. ఆ విషయంలో కాలనీ సాయిరెడ్డి నగర్ అసోసియేషన్ ఎన్నోసార్లు కమిషనర్ కలవడంతో కమిషనర్ గారి చొరవతో అలాగే మన జితేందర్ లోకల్ కార్పొరేటర్ జితేంద్ర గారు మైనంపల్లి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా గుర్రండెక్క దొరికించి దోమల బాధ నుంచి సాయిరెడ్డి నగర్, గణేష్ ఎంక్లేవ్, ఇక్కడ శ్రీసాయి ఎంక్లేవ్ అన్ని కాలనీలను, గోపాల్ నగర్ అన్ని కాలనీలు కూడా ఇక్కడ దోమల బాధ దీని నుంచి కావడంతో ఈ దోమలను మొత్తం నివారించడానికి ఇలా అందరినీ కూడా మనము కలవడంతో జరిగింది. ఇది దోమలు ఈ రోజుతో నివారణ అవుతుందని మేము అందరం ఆశిస్తున్నాం. మాసబ్ ట్యాంక్ INPR కార్యాలయం ముట్టడితో ఉద్రిక్తత నెలకొంది. జీవో 256 రద్దు చేసి పాత నిబంధనల ప్రకారం అక్రిడేషన్లు ఇవ్వాలని కేబుల్ ఛానల్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా జర్నలిస్టులు అక్కడే బైఠాయించి నిరసన చేపట్టారు. రేవంత్ రెడ్డి వైఖరి ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు దాటుతుండగా భారీ వాహనం ఢీకొనడంతో నాగమణి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నాగమణిని అంబులెన్స్లో అశోక్ నగర్లోని మెడికల్ హాస్పిటల్కు తరలించారు. పక్కటెముకలు విరగడం, ఊపిరితిత్తులకు గాయాలు, ప్లీహం చిట్లిపోవటం మరియు కాలు ఎముకలు మల్టిపుల్ ఫ్రాక్చర్ కావటంతో పరిస్థితి అత్యంత విషమం. అశోక్ నగర్ మెడికవర్ హాస్పిటల్లో చేరిన వెంటనే నిపుణులు అంతర్గత రక్తస్రావాన్ని అరికట్టేందుకు అత్యవసరంగా ప్లీహాన్ని తొలగించి విరిగిన ఎముకలకు ఆధునిక శస్త్రచికిత్సలు నిర్వహించారు. ప్రమాదం జరిగిన మొదటి గంటలోపే ఆసుపత్రికి చేర్చడం వల్ల ఆమె ప్రాణాలు కాపాడగలిగామని కన్సల్టెంట్ ట్రామా సర్జన్ డాక్టర్ ముడవత్ శశివర్ధన్ తెలిపారు. వెంటిలేటర్ చికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్న నాగమణిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. క్లిష్ట సమయంలో ప్రాణదానం చేసిన వైద్య బృందాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులు అభినందించారు. 58-year-old ఫీమేల్ నాగమణి అని పేరు. తనకి ఒక హై వెలాసిటీ ఇంజరీ, అంటే ఒక కార్ యాక్సిడెంట్లో ఒక హెవీ వెహికల్ డైరెక్ట్గా తనకి పెడెస్ట్రియన్ తను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు హెవీ వెహికల్ డాష్ ఇవ్వడం వల్ల మల్టిపుల్ ఇంజరీస్ అయినాయి. పాటు ఆ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల పోర్స్ లంగ్స్లో కూడా ఇంజరీ అయ్యి కంట్యూజన్ అని. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ సైడ్లో మనకి స్ప్లీన్ అని ఒక ఆర్గాన్ ఉంటుంది క్లియర్. సో అది కూడా ఇంజరీ ఇంటర్నల్గా అవుతుంది. బయటికి ఏం కనబడకపోయినా కూడా సర్క్యులేషన్లో ఉండాల్సిన బ్లడ్ లాస్ అనేది లేకపోవడం వల్ల త్వరగా బ్లడ్ లాస్ అనేది మన బీపీ అనేది డౌన్ అయిపోతుంది. సో అలాంటి పేషెంట్ మనకి వెంటనే మనకి హాస్పిటల్లో రావడం వల్ల మనం ఇమీడియట్గా ఐడెంటిఫై చేసేసి ఫస్ట్ రీసస్టికేషన్ స్టార్ట్ చేయడం. అంటే మెయిన్గా ఫస్ట్ పేషెంట్ ప్రాణం ఇంపార్టెంట్. సో వాళ్ళ ఫ్రాక్చర్స్ అవన్నీ పక్కన పెట్టినా కూడా పేషెంట్ని ఫస్ట్ స్టెబిలైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో దానికి కావాల్సిన మెడికేషన్స్ అన్ని స్టార్ట్ చేసేసి ఫ్లూయిడ్ స్టార్ట్ చేసేసి ఇమీడియట్గా బ్లడ్ ఆక్సిజన్ కావాల్సిన సపోర్టివ్ ట్రీట్మెంట్ అంతా స్టార్ట్ చేసి కానీ పేషెంట్ ఫస్ట్ ఐసీయూ షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. సో ఐసీయూ షిఫ్ట్ చేసిన తర్వాత ఇంకా మెల్లమెల్లగా టెస్ట్ పేషెంట్ స్టెబిలైజ్ అయిన తర్వాత మెల్లమెల్లగా తనకి ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేసుకుంటూ వచ్చాం. సో దాంట్లో భాగంగానే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని బయటకు వచ్చాయి. చాలా స్పీడ్గా వచ్చి ఏం రావడం అని చెప్పి దాటుతుంటే యాక్సిడెంట్ కొట్టేసి వెళ్ళిపోయింది. కనిపించలేదు కూడా కనిపించలేదు. లేడీస్ అనేది గుద్దేసి వెళ్ళిపోయాడు. నా కంపెనీ సెక్యూరిటీ చూసి మాకు ఫోన్ చేశాడు అనమాట.
7:30 కల్లా రీచ్ అయినాం. అంబులెన్స్ తీసుకుని 7:20కి అట్లా అయింది సార్ యాక్సిడెంట్ అయితే. అయింది కానీ మనకు 10 నిమిషాలు లేట్ అయింది చెప్పడానికి, ఇన్ఫర్మేషన్ రావడానికి. ఆ 10 నిమిషాలు వెళ్ళి 7:30 కల్లా హాస్పిటల్ తీసుకొచ్చినాం. 7:40 కల్లా అడ్మిట్ చేసినాం. ఇక్కడికే తీసుకొచ్చాను. కండిషన్ అయితే మాట్లాడుతుంది కానీ చాలా పెయిన్ బాగా అరుస్తూ ఉన్నాను అనమాట. ఆ పెయిన్ వల్ల నేను దగ్గర లేకడం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా 2026 ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని డిమాండ్ చేస్తూ C2 అంబర్పేట్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా CITU అంబర్పేట్ జోన్ కన్వీనర్ జి రాములు, CITU నగర నాయకులు మహేందర్ బైక్ ర్యాలీ ప్రారంభిస్తూ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక సంఘాలు కార్మిక చట్టాలు లేని దేశంగా మార్చాలని, కార్మికుల్ని బానిసలుగా చేసి పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు, కార్పొరేటర్లకు బంగారు పల్లెంలో పెట్టి బహుమానంగా ఇవ్వటానికి సిద్ధమైందని వారు విమర్శించారు. 12వ తారీఖున దేశవ్యాప్త సమ్మెకు చేయబోతా ఉన్నాం. అది జయప్రదం చేయాలని చెప్పే పద్ధతిలో ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గంలో మొత్తం కూడా ఈ బైక్ ర్యాలీ చేపట్టబోతా ఉన్నాం. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏదైతే 4 లేబర్ కోడ్ తీసుకొచ్చిందో అది కార్మికులకు తీవ్రమైన నష్టం చేపడుతుంది. కార్మికులకు, రైతులకు వ్యతిరేకమైన చట్టాలు తీసుకొచ్చింది. పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు మొత్తం కూడా ఈ సంపద మొత్తం కూడా దోచిపెట్టే విధంగా ఈ చట్టాలు తీసుకొస్తూ ఉంది. ఏదైతే గతంలో ఉన్న 27 చట్టాలు కార్మికులకు అనుకూలంగా ఉన్నాయో అవన్నీ కూడా ఎత్తేసి పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేసే విధంగా ఈ చట్టాలు తీసుకొచ్చాడు. అట్లాగే పని గంటలు కూడా విపరీతంగా పెంచేశాడు. గతంలో ఉన్న 8 గంటల పని విధానాలు ఎత్తేసి 12 గంటలు పని చేయమని చెప్తా ఉన్నాడు. ఈ దేశం కోసం హిందువులు అని చెప్పి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉన్న 120 కోట్ల హిందువులను మొత్తం కూడా సర్వనాశనం చేసే విధంగా చట్టాలు తీసుకొస్తా ఉన్నాడు. సంపద దోపిడీ చేస్తా ఉన్నాడు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న తర్వాత ఈ దేశంలో ఉన్న సంపద మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలకు, బీజేపీ, RSS సంఘ్ పరివార్లకు సంపద మొత్తం కూడా దోచిపెట్టి మతాల మధ్య చుచ్చిపెట్టి కులాలను, మతాలను వ్యతిరేకంగా ఈ దేశంలో పోరాటాలు చేస్తున్న వాళ్ళ మధ్య తగాదాలు పెడుతూ అధికారాన్ని చేపడుతున్న ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే కార్మికుల కోసం వ్యతిరేకంగా తీసుకొచ్చే చట్టాలు, ఏదో పారిశ్రామికకు అనుకూలంగా తీసుకొచ్చే చట్టాలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం.